ఇవి చాలా చోట్ల అమ్ముతున్నారనమాట ఇక్కడ. మేమెప్పుడైనా తీసుకుందామనంటే మేము వెళ్ళేసరికి అయిపోయాయి. ఈసారైతే కనిపించినాయి. ఇవి తీసుకుందామని అక్కడ ఆగితే మీకెలాంటివి కావాలో చూసుకోండి అని చెప్పేసి అతను మమ్మల్నే అన్నాడు. అప్పుడే తెలిసింది ఇవి తినడమే కాదు కొనడం కూడా తెలియాలని. సో, మాకంత ఐడియా లేదు కాబట్టి తననే కొంచెం మంచివి ఇవ్వండి అని చెప్పేసి అన్నాము. మరీ గట్టిగా ఉండొద్దు, మెత్తగా ఉండొద్దు, మీడియంగా ఉండేవి ఇవ్వమంటే తను ఇవి ఇచ్చాడనమాట. సో, నేనైతే ఫస్ట్ ఒక కాయ కొట్టించుకొని అక్కడే టేస్ట్ చేశాను. ఇవి ఒక 20 ఇయర్స్ తర్వాత తిన్నా కావచ్చు నేనైతే ఆల్మోస్ట్. ఎందుకంటే చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మా తాతయ్య తీసుకొచ్చేటోడు. అప్పుడు తిన్నాను మళ్ళీ ఇన్ని ఇయర్స్‌కి. చాలా బాగున్నాయి అసలు. ఇవేం పాడవవంట. సో, ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు అంటే ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొని ఇంటికైతే వచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. మార్నింగ్ చూసేసరికైతే మంచిగా చల్లబడ్డాయి. కానీ కొంచెం గట్టిగైనట్టు అనిపించింది ఇంకా. ఇవి నార్మల్‌గా తినడం కంటే చల్లగా తింటే బాగున్నాయి. సో, మేమైతే 100 రూపీస్‌కి 2 ఇచ్చాడు. అంటే 50కి ఈచ్ వన్ అనమాట. మీరు టేస్ట్ చేసారా ఇంతకివి? అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మోర్.